టైం చూసుకోకు, వర్షం పడితే వర్ధనమ్మ బయటికి రాదు. అయ్యో ఫోన్ చేసి మీ లాయర్కి చెప్పుకో, ఈ రోజు కూడా గుండెనే. అమ్మా వస్తున్నాను. దేవుడి విషయంలో మాత్రం సావుకి బతుకు కూడా భయపడదు. అమ్మమ్మా వస్తున్నా, రాదు కంగారడుకో, ధైర్యంగా ఉండు. ఏం బయటి ఏం మ్యాటర్? కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఈరోజు కోర్టు పని అయిపోతుందంటగా. వర్షం పడుతుందిగా. ఇవన్నీ అయ్యే పనులు కాదండి. పోనీ పాత స్టాంప్ పేపర్లు చూసి మీ తాత తన ఆస్తి మీకే రాసిస్తున్నట్టు ఒక సంతకం ఫోర్జరీ చేసాం అనుకోండి, పని అయిపోద్ది. ఏమంటారు? ఫోర్జరీయా? దానికి ఫోర్జరీ చేసేవాళ్ళు కావాలి. ఎవరున్నారు? ఫోర్జరీ కదమ్మా, చేసేద్దాం. ఉన్నారండి? పేపర్లు రెడీ చేసుకో, పెన్ నేను తీసుకొస్తాను. 56 కోట్లలో 2% వస్తే బావకి మొత్తం తీసేసా. చిలగ్గాడు తచ్చిపోయి ఇక్కడ ఉన్నారు. మొన్న పిడుగురాజులు కొట్టినందుకు నచ్చారండి, ఏంటి ఇక్కడ ఉన్నారు? కుదరదు. డబ్బు ఏదైనా కావాలంటే కుదరదన్నాను. ఆ పనంగడ కుదరదన్నాడు. ఓ చింతేనా, నేను పెట్టితో పదండి. నువ్వా? నిజంగా? నాతో పదండి. ఏంటి తండ్రి సేవే? ఏం చేద్దాంరా ఎదవ సోదా, పేక నొక్కుదామంటే ధైర్యం దాటరలా, అందుకే కాళ్ళొక్కి వారమం చేస్తున్నా. అవును, ఇంకా మీరు వాలా? ఆ విషయం మాట్లాడదామని వచ్చా, ఒకసారి చెవిలో పడేయండి. ఈ సంగతి నీకెట్టా తెలుసురా? మా నాన్న పోతూ పోతూ ఓ సిలక ఎప్పుడైనా పెద్ద పన్నం గారితో పని చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువ, చెవిలో గండి కోట రాసాం, చిన్న కోట రాసాను చెప్పు అన్నాడు. చేత్తరా సేరా? ఎవరికైనా తెలిస్తే పరువులు బాతయ్యరా. చేత్తరా సేరా? ఏంటి ఫిట్టింగ్? చేత్తరా సేరా? ఈ డోర్కి చెప్పలేదు. చెప్పనా సరే చావు. ఎవ్వరూ చూడడం లేదని కక్కుర్తి పడ్డాను, ఇలా ఎగు దొరికిపోయారు. ఏందిరా చెవు దొరుకుతా కొరుకు. ఆడేమన్నాడని డౌటా? చెప్తారు. బ్లాక్ మెయిలా? బ్లాక్ మొలతాడేం కాదు. నాయనా పెట్టయ్యా, పెట్టు. నీ తాత సంతకం పెట్టు. నాయనా నీ సాక్షి సంతకం. చెల్లయ్యాలా ఏది నిలుస్తున్నా? డోలు బాబునాడా? ఎవడరా డోలు? బాబు బాబా ఎవడు బాబు? ఎక్కువ మాట్లాడుతున్నాం. నీకెందుకో, బయటికి పో. హలో సార్. ఏంట్రా లేటు? హలో, లెట్స్ సిట్ సమ్వేర్ ఎల్స్. రండి రండి రండి, వ్యాపారం చూసుకుందాం. ఇవిగో మీరు అడిగిన డాక్యుమెంట్స్. సంతకాలైపోయి వెరిఫై చేయండి. షార్ జిరాఫీలు ఏమన్నా? జిరాక్స్లా అక్కర్లేదు, లెక్కలు వేసుకోవాలి కదా. వెళ్ళి క్యాలిక్యులేటర్ తీసుకురా. నేను ఒకసారి అడుగు. అదైతే ఫార్మాలిటీస్. పెన్ సుకు, ఇంకొకసారి ఆలోచించకూడదు. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. సార్, ప్రాజెక్ట్ సంబంధించిన స్నాప్స్ కొన్ని అప్లోడ్ చేయాలి సార్. తీద్దాం. యా, నైస్ పిక్స్ నా. రే ఇంత ఉంచరా. రే డబ్బులు డాక్యుమెంట్స్ ఏవి? నా కమిషన్ సార్. నువ్వే తీసుంటావు. నాకేం తెలుసు సార్? నువ్వే తీసావు. మదర్ కమ్మింగ్ టేకింగ్ బ్యాక్. ఇదిగోండి మీ అమ్మమ్మా, ముసలిది డబ్బులు ఏం చేస్తుందంటావు లోపల? ఇంకొక్కసారి కనబడితే పసుపులో ముంచడం కాదు, రొచ్చులో ముంచి క్లిప్ పెట్టద్దా. అమ్మయ్యా శుభ్రం. ఏంటిది? ఇది వాళ్ళు వీళ్ళు తాగిచ్చారు ఈ డబ్బు, అందుకని కొంచెం శుభ్రం. పిచ్చిది. అవును పిచ్చిదా. డబ్బు అంటే ఏంటో ఎందుకు ఆవిడకి ఎప్పటికీ తెలియదు. నువ్వు నోర్మోయ్. అనవసరంగా పర్సనల్ విషయం. అసలు ఆయన ఉన్నంతకాలం ఆవిడకి వంటగది దేవుడు కూడా, అందరూ పోయే కూడా ఆవిడకి మిగిలింది అవే కదరా. తుమ్ముగాడు లేకుండా ఆవిడ ఇన్ని పనులు చేసుకోగలిగదా? అదేంటయ్యా అలా అంటావు? నువ్వు లేకుండా నేను. నువ్వు ఉండరా. ఆపండి మీ డ్రామా. రామానా? అవును ఇక వర్ధనమ్మా, ఇప్పుడు పార్శ్వపు తలనొప్పి అర్ధరాత్రి వచ్చింది అనుకో. వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఏముంది, తమలపాకు కొంచెం కొబ్బరి నూనె రాసి నుదిటిని పెట్టుకో. ఇప్పుడు జుత్తు తెల్లబడకుండా నలబడాలంటే పలకాకుందా? మరి జలుబు లాంటి రోగాలు వచ్చాయనుకో, అప్పుడేం చేయాలి? కొంచెం పాలలో మిరియాల పొడి వేసి. ఇప్పుడు ఒక కూలోడికి ఒక రోజుకి 50 రూపాయలు. ఇద్దరు కూలోళ్ళు అయితే ఎంత ఇవ్వాలి? ఎంత
ఎంత 50 రూపాయలు. ఆ 100లన్నీ కట్టకట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి రావాల్సినంత వరకు తీసుకుని మిగిలింది మనకి ఇచ్చేస్తారు. మన ఊళ్ళో చాలా మంచోళ్ళు రా. అదిరా, ఊరోళ్ళంతా అన్నట్టు నిజంగా పిచ్చిదే. ఎంత పిచ్చిది కాకపోతే మళ్ళా డబ్బులు ఆస్తులు కాకుండా నీకు తన మీద ఇసుమంతైనా ప్రేమ లేకపోయినా నీ మీద ప్రేమ చూపిస్తుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో అని చెప్పి తన ఆస్తిని మొత్తం రాసిచ్చేస్తాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళడు ఇక్కడే ఉంటాడు. సరే, నాకెవరి మీద ప్రేమ లేదు. మీకుందుగా నా మీద, ఆవిడకుందుగా. అదే ప్రేమతో ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నేను మాత్రం ప్రేమ అభిమానాలు చూపించాలా? మీరు చూపించరా? అయ్యో వద్దు కిట్టమ్మా, ఏడవకమ్మా. రే వాడిని బాధ పెట్టకండి రా. వద్దయ్యా, ఏడవకయ్యా. మీ అమ్మ కన్నెలకే మా ఇల్లు ఇలా తగలబడిపోయింది. వద్దయ్యా, కన్నయ్యని తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. నువ్వు రారైనా సరే రేపు మనం కోర్టుకి వెళ్తున్నాం. మనం వెళ్దాం. ఏడవద్దయ్యా. పిచ్చిదారు అయిపోయావు. చెప్తే విను. ఏడవకు సుకు, ఊరుకో సుకుమార్, పని జరుగుద్దన్నారుగా. ఏడుస్తే పని అయిపోతుంది అనుకుంటే ఎప్పుడో ఏడ్చేవాడిని. ఛే, అనవసరంగా లేట్ చేశాను. అంటే ఇందాక హార్ని మాకు కూడా యాక్టింగ్ వచ్చమ్మా. మంచి డ్రామాలు అడివి. నో, ఆర్టిస్ట్. ఓ హలో, ఎవరది? నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. చిత్తం ప్రభు, కనుక్కు రాగలను. ఎవరండి? హాయ్, ఐమ్ దేవికి. మా నాన్నగారు దేవల్ రాజు రాఘవరావు గారి కోసం వచ్చారు. రాజు రాఘవరావు గారు అమ్మాయ. ఎవరంట? అదే అర్థంగా కొట్టుకుంటున్నాం. ఏయ్, ఇది మా మావయ్య. ఈ పక్కనున్న చిన్న పాప ఎవరు? ఇట్స్ మీ. ఓ, మా మావయ్యకి నువ్వేమవుతావు? హిస్ మై ఫాదర్. ఫాదరా? దేవలరాజు రాఘవరావు గారు అమ్మాయి అంటే వర్ధనమ్మ గారి కొడుకు కూతురు. చట్ట ప్రకారం చూస్తే కొడుకు కూతురే అసలైన వారసురాలు కదా. అయితే ఈ ఆస్తికి అసలైన వారసురాలు వచ్చేసింది రో.